వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీజేపీ కొత్త రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కొత్త కమిటీకి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ సికింద్రాబాద్ కమిటీ అని కొంతమంది అంటుంటే అసలు ఏ అర్హతలు ఉన్నాయి వీళ్ళకని ప్రధాన కార్యదర్శి గారు ఇతరులకు సంబంధించి కొంత మీ వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కమిటీకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ విమర్శలకు విమర్శలు దేనికైనా ఉంటుంది. విమర్శ చేయాలని ఉంటే అప్రిషియేట్ చేయాలని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఇది చాలా పొరపాటు అయినటువంటి ఆలోచన. అన్నిటికీ అన్యాయం జరిగింది, అందరికి న్యాయం జరిగింది. కొత్త వాళ్ళకి ఇచ్చాం. మా పార్టీ రూల్స్ ప్రకారం కూడా 60% మంది కొత్త వాళ్ళని తీసుకోవాలి, 40% మాత్రం పాత వాళ్ళు ఉంటుంది. ఇది ఆ రూల్ ప్రకారం మేము ఫాలో చేసినాం. దాని తర్వాత యంగ్ బ్లడ్ తీసుకొచ్చినాం. అన్నీ ఒక ఏదైతే సామాజిక వర్గాలు కానీ ప్రాధాన్యత ఇచ్చినాం. అంతేగాని మీరు దీంట్లో విమర్శలు ఏముంటాయి, రానోళ్ళకు పాపం ఉంటుంది, వాళ్ళని కూడా మీ పార్టీకి ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరు కూడా నిరుత్సాహపడే అవసరం లేదు. ఎవ్రీ వన్ విల్ గెట్ వర్క్. అందరికీ పార్టీలో అన్ని రకాలైనటువంటి చాలా ఇంకా పోస్టులు ఉన్నాయి. ఇది కేవలం 20 మెయిన్ బాడీ మాత్రమే. మోర్చాలు ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నింటిలో ఎక్కడైనా అడ్జస్ట్ సీనియర్ నాయకులందరినీ కూడా మేము అడ్జస్ట్ చేస్తాం. ఎవరిని కూడా పక్క పెట్టేది లేదు, ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు. ఎవ్రీ వన్ విల్ గెట్ ప్రాపర్ రిప్రజెంటేషన్ అండ్ ప్రాపర్ రెస్పెక్ట్. ఇంకోవైపు మీరు పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ వస్తున్నారు తర్వాయి పార్టీ మీద. ఇప్పుడు కూడా గోషమాల నుంచి ఎవరు దొరకలేదా ఈ కమిటీలో, ఎక్కువ సికింద్రాబాద్కే ఇచ్చారు, అసలు రామచంద్రరావు డమ్మీ అని చెప్పి మరొకసారి నిరూపించుకుని ఈ సికింద్రాబాద్ కమిటీ అని చెప్పి ఆయన మీ మీద తీవ్రమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళ వ్యాఖ్యలకు నేను రియాక్షన్ కావాలి. చాలామంది చెప్తుంటారు నీ రియాక్ట్ దాని మీద కాదలుచుకునేది. ఆయనకు అది ఆయన పార్టీ మెంబర్ కానీ కాదు, ఆయనకి ఏం అధికారం ఉంది? రెగ్యులర్గా మీ పార్టీ గురించే మాట్లాడుతున్నారు సార్. పార్టీ మా బీజేపీ అంటున్నాడు, ఇంకా కమలంపూ సింబల్ కూడా తీయలేడు, మళ్ళీ చేరుతా అంటున్నాడు. మంచిదే, గౌరవం ఉంటే. చెప్పండి, నెక్స్ట్ ఏంది సార్? ఇంకోటి సంబంధించి కోర్టుకు సంబంధించి Group 1కు సంబంధించిన అంశాన్ని కోర్టు కొట్టేసింది. 8 నెలల రివాల్యుయేషన్ చేయాలంటుంది. టీజీపీఎస్ ఇప్పటికి 2 సార్లు రద్దయింది, ఇది 3వ సారి. టీజీపీఎస్ వైఫల్యం అని క్లియర్ కట్గా పేర్కొంది. ఒక అడ్వకేట్గా ఏం జరగబోతుంది, వాళ్ళు కూడా సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళబోతున్నాం అంటున్నారు. ఏం చెప్తారు? అసలు మీ దగ్గరకు పొద్దున్న ఆస్పిరెంట్స్ కూడా వచ్చినట్టున్నారు. ఇప్పుడు అప్పీల్ పోవటం అనేది అది అధికారం, ఎవరికైనా అధికారం. అప్పీలు చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందా లేదా అని వాళ్ళు నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ప్రాథమికంగా ఎగ్జామ్స్ జరపడంలోనే ఇక్కడ ప్రభుత్వము దాని పేపర్స్ వాల్యుయేషన్లో కానీ అదే ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కానీ వైఫల్యం చెందినది స్పష్టంగా కనబడుతుంది. హైకోర్టు తీర్పు ప్రభుత్వం మీద చెంపపట్టు. ఈ హైకోర్టులో జరిగినటువంటి ఒక నిర్ణయం అవుతుందో ఇది చాలా వరకు ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న Group 1 ఎగ్జామినేషన్స్కు ఈ విధంగా చేసి గత ప్రభుత్వం లీకేజెస్తోని ఈ ప్రభుత్వం సరిగ్గా ఎగ్జామ్స్ పెట్టక ఎగ్జామ్స్ ఒక ఎవాల్యుయేషన్ సిస్టంలో ఏదైతే తప్పిదాలు ఉన్నాయో దానివల్ల విద్యార్థులు అందరూ నష్టమవుతున్నారు. కోర్టుకు పోయిన అది ఎందుకు పోయినో అది వాళ్ళకి అధికారం పోయినో, ఎవరైతే కోర్టుకు పోలే వాళ్ళు కూడా దీన్ని నష్టపోతున్నారు. నిజంగా విద్యార్థులు నష్టపోవద్దంటే సరైన పద్ధతిలో ఎవాల్యుయేషన్ జరగాలి. వీళ్ళు ఎవరు పేపర్లు దిద్దుతున్నారు? చాలామంది చెప్తున్నారు ఎవరెవరితో పెట్టి పేపర్లు దిద్దిస్తున్నారని. అట్లా కాకుండా ఒక ప్రాపర్ సిస్టమ్తో ఎక్స్పర్ట్స్తో పేపర్ దిద్దియాలి. ఇది ఎవాల్యుయేషను. ఈ వాల్యుయేషన్ అనేది రీవాల్యుయేషన్ పోయారు, రీకౌంటింగ్ కాదు, ఇది రీవాల్యుయేషన్. ఈ సరిగ్గా మీరు చేయలేకపోతే మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టారని చెప్పి కూడా అన్నది ఏది కోర్టు. మీరు అట్లేం చేయండి. మీ వ్యవస్థ ఈ సంస్థ అయితే ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణది, మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. యూపీఎస్సీ దగ్గర జాబ్ క్యాలెండర్ చేయండి. జాబ్ క్యాలెండర్ చేస్తే మిగిలిన వాళ్ళ బ్యాక్లాగ్స్ అన్నీ కూడా టైంకు మీరు ఎగ్జామ్స్ పెడితే ఇంత రష్ ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. 10 ఏళ్ళ నుంచి బ్యాక్లాగ్ ఉన్న జాబ్స్కి ఒకేసారి ఎగ్జామ్ పెడితే ఇదే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఒక జాబ్ క్యాలెండర్ వచ్చే వేకెన్సీస్ వచ్చింది అయినప్పుడల్లా మీరు ఎగ్జామ్స్ పెడితే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ఈ సమస్య ఉండదని చెప్పేసి ప్రభుత్వానికి నేను వారికి సూచిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం వైఫల్యం చెందింది, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని చెప్పేసి కూడా భావిస్తుంది. ఈ కార్ రేసింగ్కు సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించి ఏసీబీ కూడా కొంత సిఎస్కు కూడా సమర్పించినట్టు ఆయన మీద చర్యలు తీసుకోవాలి, తదుపరిగా ముందుకెళ్ళాలి అని చెప్పి కూడా చర్యలు తీసుకొని అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఆ విధంగా ఉంటుందా సార్? ఏసీబీకి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి, కేసులో ముందుకెళ్ళాలనేది దాన్ని ఎలా చూస్తారు? దాన్ని శాంక్షన్ అంటారు ఏసీబీలో. బికాజ్ ఇది జరిగిన సమయంలో మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, మినిస్టర్గా ఉన్నంటే దానికి మీరు అఫీషియల్ శాంక్షన్ తీసుకోవాలి. శాంక్షన్ లీవ్ టు ప్రాసిక్యూట్. ఈ శాంక్షన్ లేనిది కేసు మనం ముందు తీసుకుపోలేము.
అది శాంక్షన్ అవసరం పడుతుంది. క్విట్ ప్రో జరిగిందంటారు. 45 కోట్లు ఆ సంస్థకి హెచ్ఎండిఏ నుంచి పోతే 44 కోట్లు పార్టీకి నెక్స్ట్ జెన్ అనే కంపెనీ కూడా విరాళం ఇచ్చిందని, ఇలా క్విట్ ప్రో జరిగింది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్తుంది. అవన్నీ ఇప్పుడు ఇవాళే ఏసీబీ బయట పెట్టింది. తప్పకుండా ఇటువంటి ఒక ఏదైతే అవినీతి బయటపడుతుందో దానిపైన విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి, దీంట్లో వాస్తవాలు బయటపడాలి, ప్రజలకు తెలవాలి. సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దానికి సంబంధించి నైతిక విజయం మాదే అని చెప్పి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు అంటున్నారు. క్రాస్ ఓటింగ్కి సంబంధించి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది అనుకోవచ్చు. ఏ విధంగా చూస్తారు ఈ గెలుపును? ఇక 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ ఇండియా అనేసి చూస్తే వాళ్ళు నైతిక విజయం వాళ్ళు అనుకుంటే మేమేమో అనుకోవాలి. నైతిక విజయం కాదు, వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడు గెలవలేరు. వాళ్ళు అనవసరంగా అయినటువంటి ఒక ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఇటువంటి రాజకీయాలు మానుకోవాలి. గెలుపుకు స్వీకరించాలి, ఓటమిగా స్వీకరించాలి. నెంబర్స్ మాకు ఎక్కువ ఉన్నాయి, మేము గెలిచినాము, మాకు 14 ఓట్లు ఎక్కువ కూడా వచ్చినాయి. అది ఎట్లా పోయినాయి అది దాని మీద మాట్లాడకుండా మాదే విజయం అంటే ఇంకా అది ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నా నాకు అర్థం కావడం ఇండియా లైన్స్. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కమిటీకి సంబంధించి కొత్త కమిటీలో చోటు రాని వాళ్లకు ఇంకా చాలా పదవులు ఉంటాయి. పార్టీలో అందరికీ సమన్వయం జరపడం, కమిటీ కూడా అదే విధంగా కూడా ఏర్పాటు చేసాం. ఎవరికి ఏం నష్టం చేకూరలేదు, ఎవరు పడితే వాళ్ళకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంత మంచి కమిటీ చేసినా కూడా దానిపైన కూడా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తూనే ఏసీబీ కేసుకు అటు ఈ కార్ రేసుకు సంబంధించి లోతైన విచారణ జరపాలని చెప్తూనే ఉపరాష్ట్రపతి ఎంపిక అభ్యర్థికి 15 ఓట్లు కూడా క్రాస్ ఓటింగ్ జరిగితే ఇంకా నైతిక విజయం అని వాళ్ళు మాట్లాడడం ఏంటని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.